అందరికి నమస్కారం. చాలా రోజులు బట్టి, చాలా రోజులు బట్టి కాదు, చాలా ఏళ్ల బట్టి సుమారుగా 5 ఇయర్స్ పైనే అవుతుంది. ఇది ఎప్పటినుంచో ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. నాకు వీలు పడలేదు. చాలా సార్లు ఆర్డర్ చేసి కూడా క్యాన్సిల్ చేశాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నా నా ఫేవరెట్ ఐటెమ్. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇప్పుడే వచ్చింది. అసలు ఏం పంపించారు? ఎలా ఉంది? హ్మ్. సోపులు, రాళ్ళు పెట్టారా? లేకపోతే రియల్‌గా ఐటెమే వచ్చిందా? లేకపోతే కాస్ట్‌లీ ఐటెమ్స్ అయితే అలాంటివన్నీ వస్తుంటాయి. చూసాంగా చాలా సార్లు ల్యాప్‌టాప్‌లు ఆర్డర్ చేసుకుంటే సోపులు, రాళ్ళు ఈటికి బెడలు పెట్టి ఉంటారు జనాలు. కక్కుర్తి జనం. ఈ స్లిప్పు, రిసిప్ట్, హ్మ్. ఏదైతే ఆర్డర్ చేసామో దానికైతే రిసిప్ట్ పంపించారు. పక్కన పెడదాం. బాక్స్ ఉంది. ఓకే. బాక్స్. ఈ టైం పాస్‌కి ఈ ప్యాకింగ్ కవర్ మంచిగా బాగా పనిచేస్తుంది టైం పాస్‌కి. ఓకే. ఇది కూడా పక్కన పెడదాం. సో, అసలు ఐటెమ్ యెస్. పైన బ్రాండ్ నేమ్ కనబడుతుంది. బాక్స్ అయితే వాచ్‌దే వచ్చింది. దీన్ని ఓపెన్ చేయాలి. దీనిలో కూడా ఒక కార్డు కంపెనీ తరఫున ఇంటర్నేషనల్ వారంటీ అట. డేట్ ఆఫ్ సేల్, నేమ్ ఆఫ్ యూజర్, సోల్డ్ బై ద వాచ్ షాప్ అని పెట్టాడు. ఓకే. ఇంకా ఈ రిసిప్ట్ ఏంటో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూజ్ అని ఇచ్చాడు. ఇవన్నీ చదువుకొని కూర్చుంటే మనకి ఇబ్బంది. సో ఈ బాక్స్ కూడా పక్కన పెడదాం. ఇది కూడా మంచి టైం పాస్కి. ఇక్కడ ఇచ్చాడు. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన వాచ్. ఎస్. ట్యాగ్ ఉంది, బ్రాండ్ నేమ్, మెకానికల్ ఆటోమేటిక్ వాచ్. చూస్తున్నారా? యాక్చువల్లీ ఇది నేను కొన్ని ఏళ్ల తరబడి తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను, కానీ నాకు వీలు పడలేదు మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇప్పటికి ఆర్డర్ చేశాను. దీని ప్రత్యేకత ఏంటంటే, దీన్ని చేతికి పెట్టుకొని మనం మన పనులు చేసుకుంటుంటే ఇది ఈ మెకానికల్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దీనివల్ల ఆటోమేటిక్‌గా అది రీవైండ్ అయిపోద్ది. సో, మనం దీన్ని ప్రతిసారి కీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్‌గా మా తాతయ్యది 40 ఇయర్స్ అబోవ్ ఆయన ఒక వాచ్ ఉంది. ఆ వాచ్ అంటే నాకు బాగా ఇష్టం. మా తాతయ్య నాకిచ్చేశారు. నేను వాడేవాడిని. అది చిన్న రిపేర్స్ ఉన్నాయి దానిలో. సో, ఆ వాచ్ వాడినప్పటి నుంచి ఈ వాచ్ మీద నాకు బాగా మనసు. సో, అన్నిటికంటే చీపెస్ట్ వాచ్. బెస్ట్ అని నాకు తెలీదు. సో, నేను రెగ్యులర్ యూజ్ కోసం ఇది ఆర్డర్ చేశాను. ప్రెజెంట్ నేను వాడుతున్నది ఈ వాచ్. ఇది జస్ట్ గిఫ్టెడ్. లోపల ఇది కూడా బానే పనిచేసింది. సుమారుగా 3 ఇయర్స్ అయిపోయింది ఈ వాచ్. సో, దీని ప్లేస్‌లో అయితే ఇది జస్ట్ నార్మల్ వాచ్ అంతే. కానీ నా చేతికి బాగా సరిపోయింది. కానీ ఇప్పుడు దీంతో ఇది కంపేర్ చేస్తే ఇది చిన్నదిగా కనబడుతుంది. ఏది బాగుంది రెండిట్లో? కామెంట్ చేయండి. ఇది ఈ వాచ్ అయితే సుమారుగా 400 బిలో ఉంటది. ఇదైతే నాకు ఆహ్, సుమారుగా
7 టైమ్స్. దీనికి 7 టైమ్స్ ఎక్కువ ఇది. ఎంత పడింది? ఒకసారి పెట్టుకొని చూస్తాను. ఎలా ఉంది నా చేతికి? సెట్ అయిందా? కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా వాచ్? మీరు మెకానికల్ వాచెస్‌ని ఇష్టపడతారా? లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ వాచెస్‌ని ఇష్టపడతారా? డిజిటల్ వాచెస్‌ని ఇష్టపడతారా? కామెంట్ చేసి చెప్పండి. సో, కొన్నాళ్ళు వాడిన తర్వాత చూద్దాం దీని సంగతేంటి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.